కడప కోట్రెడ్డి సర్కిల్లో జగన్ దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు దహనం చేశారు. మెగా డిఎస్సీ రిక్రూట్మెంట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది అభ్యర్థుల కృషి అంకిత భావాన్ని రాజకీయ పార్టీలు కించపరచకూడదని హెచ్చరించారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి ఆరోపణలను వైసీపీ నిరూపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. మీరు దమ్ముంటే చర్చకు రండి, నేను ఆన్లైన్ లో చూపిస్తాం. లోకేష్ గారు గూగుల్ ని తీసుకొచ్చారు, ఆ గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. మెరిట్ లిస్ట్ ఉంది, సెలక్షన్ లిస్ట్ ఉంది, పకడ్బందీగా అన్ని కూడా సక్రమంగా జరిగితే ఆన్లైన్ లో మీరు అక్రమాలు జరిగాయి అంటున్నారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఈ వేదికగా కడప గడ్డ నుంచే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగ యువతతో పెట్టుకుంటే 11 సీట్లకు పరిమితమయ్యారు. అదే విధంగా ఇప్పుడు డిఎస్సి మీద పడి నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తే వాళ్ళ మీద పడితే ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగ యువతలో రోడ్ల మీద తిరగనీయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పని పెట్టారు. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో 16,000 మెగా డిఎస్సినిచ్చి 150 రోజుల్లో వాళ్ళు ఉపాధ్యాయుల వాళ్ళ పాఠశాలకు వెళ్ళారు. దాన్ని 6 నెలల తర్వాత ఈ యొక్క గొడ్డల పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ పెట్టారో వీళ్ళు ఇప్పుడు ఏదో కుమ్మకు జరిగింది, క్రీడాకారులు ఏదో జరిగిందని చెప్తా ఉన్నారు. రూంతన సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఈ గొడ్డల పార్టీ నాయకులు ఒకటి అడగదలుచుకున్నా, ఈ రోజు మీరు గడిచిన 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్టులు ఇచ్చారా? ఇవ్వకపోగా యువతకు ఏం చేశారు మీరు? విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా అహర్నిశలు పనిచేస్తూ ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నటువంటి తోడ్పాటునివ్వండి. లేని పక్షంలో గొమ్మన ఇంట్లో పండుకోండి. అంతేగాని ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి డిఎస్సీ అభ్యర్థుల ముఖాల్లో చిరునవ్వులు మేము చూస్తూ ఉంటే, వాళ్ళ ఇళ్లలో పండుగలు చేసుకుంటూ ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులకి ఎందుకు అంత అక్కస అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే నిరుద్యోగులు ఎవరన్నా ఉద్యోగం పొందితే మీరు చూడలేరా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే డిఎస్సికి సంబంధించి కడప జిల్లా, నీ యొక్క సొంత కడప జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి నువ్వు లిస్ట్ అనేది ఎన్ని పోస్టులకు ఇచ్చినావు? లిస్ట్ నువ్వు 0 అని ఇచ్చినటువంటి ఘనత నీది జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థుల యొక్క మానవ ప్రాణాలతో ఆడుకొని వాళ్ళ యొక్క తెలివితేటలన్నింటినీ కూనికోరుగా చేసి వాళ్ళందరినీ గాలి కొదిలేసినటువంటి నువ్వు ఈరోజు వాళ్ళ తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు ఈరోజు ఈ విధంగా ప్రభుత్వంలో ఉద్యోగం తెచ్చుకొని మంచి మర్యాద బతుకుతా ఉంటే కనుక వాళ్ళపైన ఆరోపణ చేస్తా ఉండవా? కొంచెమన్నా సిగ్గుందా, మానం ఉందా, రోషం ఉందా, పౌరుషం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.